అందరికి చూడండి, నేను ఇప్పుడు బగారన్నం వంతున్నా. ఎప్పట్లా కాకుండా వేరేలాగా అన్నం ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు బగారన్నం తినబుద్ధి అవుతుంది. ఇట్లా అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇందులోనే ఓల్ బగారా ఐటమ్స్ వేసేస్తున్నాను. నేను క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాజీరా, చెక్క, ఒక 4-5 లవంగ, ఒక 4-5 మిరియాలు, బగారా ఆకు. ఫ్రెండ్స్, బగారా ఆకు లేకపోతే బగారానే అన్నారు దాన్ని. అలాగే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి ఫ్రెండ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు అన్నీ బగారా కావాల్సినవి అన్నీ వేసిన కదా. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దమ్ము పెట్టుకుంటే అయిపోతుంది. ఇక ఒక 5 మినిట్స్ అయితే బగారన్నం రెడీ అయిపోతుంది. ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. పొల్లు పొల్లు వస్తుంది అన్నం. నేను తొక్క కూడా ఇంట్లోనే వేసేస్తా. ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుంది అన్నానికి. చూడండి ఫ్రెండ్స్, బగారన్నం నేను చెప్పిన కదా ఎట్లా వస్తుందో, సూపర్ వస్తుందని. చూడండి ఎట్లా వచ్చిందో, మీరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో. సూపర్ వచ్చింది అన్నం. చూడండి అన్నం పొల్లు పొల్లు. నెయ్యి వేసిన, కొంచెం ఆయిల్ వేసిన. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బగారన్నంలోకి కాంబినేషన్గా ఎగ్ కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్. ఆనియన్ సన్నగా కోసి పెట్టుకున్నా, కలమాకు, పుదీనా, కొత్తిమీర లాస్ట్ ఇంకా యాడ్ చేస్తా. కిందికి తెస్తారు. ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దీంతో 2.5 వేసిన. ఈ గుడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందో. వీటితో కంపేర్ చేస్తే ఈ గుడ్డు కూడా ఎంత చిన్నగా ఉందో. 7 రూపీస్ అంట ఫ్రెండ్స్ ఒక్క గుడ్డు. చాలా రేట్లు అయిపోయినాయి. ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్, కలమాకు 2 వేసుకున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేయాలి కదా ఫ్రెండ్స్, అందుకని నేను కొంచెం వేస్తున్నా. ఆనియన్స్ మంచిగా వేయాలి. అల్లిగడ్డ ముద్ద వేస్తాను ఫ్రెండ్స్. ఆనియన్లను మంచిగా వేగితే మంచి ఫ్లేవర్ ఉంటుంది. వేగినాక పసుపు యాడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కారం వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కారం కూడా వేసుకోవాలి. కారం గట్టిగానే తింటాం, అందుకని ఎక్కువ వేస్తున్నాం. మీకు చూసేది సాల్ట్ ఎక్కువ అయితే మళ్ళా కష్టం అవుతుంది, చూసేసుకోండి ఫ్రెండ్స్. మంట సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే నల్లగా అవుతుంది. కూర కూడా మాడిపోయినాక కర్రీ వస్తుంది. కొట్టుకుంటే కూర రెడ్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పుదీనా వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎందుకు వేయాలంటే ఆ ఫ్లేవర్ అనేది ఆవిరైపోతుంది, అంటే ఫ్లేవర్ పోతుంది ఫస్ట్ వేస్తే నూనె లేగి. అందుకని ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, అంటే ఎక్కువ వేయగదు కదా పుదీనా. అందుకని ఆ ఫ్లేవర్ ఎక్స్కి నాకెందుకు ఎక్స్కి పుదీనా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇట్లా లాస్ట్ వేస్తాను. మీరు కూడా ఎట్లా
చల్లి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది టేస్ట్. ఇక కొత్తిమీర కూడా వేస్తున్నా, కొంచెం కలమాటి కూడా వేసేస్తున్నా. ఈ మిర్చీలు చేసేటివి దొడ్డు మిరపకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇట్లా సగానికి సుంచి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, యాడ్ వేసిన దొడ్డు మిరపకాయలు నంచుకోనికి మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ కారం ఉండదు, లైట్గా మంచిగా కారం లైట్గా ఉంటాయి, అంటే ఎక్కువ కారం ఉండదు, మోతాదు ఉంటుంది. నంచుకోనికే సూపర్ ఉంటుంది. ఈసారి మీరు వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ యాడ్ చేస్తున్నా. గుడ్ల పోషకాలు వాడకుండా ఫ్రెండ్స్, లేకుంటే పండుకి నా వంటాయి కష్టం అంటాయి. ఇసుక కన్నా డేంజర్ ఈ గుడ్డు పోషక, ఎట్లా అవుతుంది నోరంతా. నేనైతే ఒక 10 గంటల గుడ్లు వేస్తున్నా. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు ఏ గుడ్డు అడ్డు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ కలపొద్దు, గుడ్డు పోతుంది. లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ కలిపితే గుడ్డు అనేది చిక్కపోతుంది. సేమ్ చేపల్లాగానే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ అయింది, గుడ్డు కూర. ఇగో నేను కొత్తిమీర వేసిన ఇప్పుడు ఎంత కలిపినా ఏం చిక్కిపోవు. ఫస్ట్ వేసినప్పుడు కలిపితేనే చిక్కిపోతాయి. ఇప్పుడు ఎంత కలిపినా ఎక్కువ గుడ్లు, ఏ గుడ్డుకి ఆ గుడ్డే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గుడ్ల కూడా అయిపోయింది. మీరు కూడా ఇట్లనే వేసుకోండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఇగో ఏ గుడ్డుకు ఆ గుడ్డే ఉంటుంది. చూడండి ఎట్లుందో, ఏ గుడ్డుకు ఆ గుడ్డే ఉంటుంది. ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పొగలుగా అక్కే బగారన్నం ప్లేట్లో పెట్టుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నా నేను ఇప్పుడు. ఇంకొక చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్ల కూర. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బగారన్నం, కోడిగుడ్ల కూర, ఉల్లిగడ్డలు ఏమీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అట్లనే నిమ్మకాయ. చూడండి ఫ్రెండ్స్, బగారన్నం, కోడిగుడ్ల కూర నేను కలుపుకున్నా. ఎంత సూపర్ ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మస్తు ఉంది, సూపర్ కుదిరింది. మీరు కూడా ఇట్లనే వేసుకొని. నా గుడ్ల కూర నచ్చిందా, బగారన్నం గుడ్ల కూర నచ్చిందా? ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.